ఒక ఎమ్మెల్యేని కలిసి తన సమస్యలు చెప్పుకుందామంటే సామాన్య ప్రజలకు తనను కలిసే అవకాశమే ఉండదు. గవర్నమెంట్లో ఉండే ఏ ఒక్కరూ బాధ్యతగా ఉండరు. ఒక్కసారి గెలిచాక తనకిష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు. తను పదవిలో ఉన్న 5 సంవత్సరాలలో అపర కుబేరుడిగా మారవచ్చు. వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, అడిగేవాడే ఉండడు. ఎన్ని తప్పులు జరుగుతున్నా ఇవేమీ మనకు పట్టవు, కనబడవు. కానీ ప్రజలు డబ్బు తీసుకుని ఓటేయడం మాత్రం తప్పు. డబ్బులు తీసుకుని ఓటేయడం వల్లనే సమాజంలో రాజకీయాల్లో మార్పు రావడం లేదు కదా. నిజం చెప్పాలంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికే ఓటేస్తాను అనే ఒక మానసిక రోగిగా మనల్ని తయారు చేసింది మాత్రం రాజకీయ నాయకుడు కాదా? ఇక్కడ డబ్బు తీసుకుని ఓటేయడం కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. కేవలం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తేనే సమాజంలో రాజకీయాల్లో మార్పు రాదు. ఒక రాజకీయ నాయకుని గెలిపించాల్సింది డబ్బు కాదు, తను చేసే మంచి పనులు. తను చేసిన మంచి పనులు లేనప్పుడే, గెలవను అని తెలిసినప్పుడే గెలవడానికి అడ్డదారులు ఎంచుకుంటాడు. డబ్బులు పంచకుండా ఒక ఆశయంతో, మంచి ఆలోచనతో ఉండే నాయకులు రావాలి. డబ్బు తీసుకోకుండా ఓటేయాలి, ఇది నా బాధ్యత, నా హక్కు అని ప్రతి ఓటరు ఆలోచించేలా ఒక నాయకుడే ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని ఇవ్వాలి.